షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. The kingdom of God is a hidden treasure. The kingdom of God is a hidden treasure. వాక్య భాగం పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. The Gospel of St. Matthew chapter 13 verse 44. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికి సంతోషంగా వెళ్ళి తనకు కలిగినంతా అమ్మి ఆ పొలము కొనును. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. The kingdom of God, the kingdom of heaven, both are the same. యూదులు దేవుని రాజ్యం అనగా దేవుని పేరు ఉచ్చరించ భయపడేవారు కాబట్టి పరలోక రాజ్యం అని వారు పిలిచేవారు. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ పరలోక రాజ్యము దేవుని రాజ్యము ఏడుతుండగా పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఇక్కడ మీరు పొలం చూస్తున్నారు. ఇక్కడ మీరు పొలములో దాచబడిన ధనము శ్రేష్టమైనది, విలువ కట్టలేనిది, ప్రశస్తమైనది, మన్నికైనది. ఇక్కడ ఫౌండ్ ఆ శ్రేష్టమైన దాని ఆ పొలములో దాచిపెట్టబడిన ధనమును కలిగి ఉన్న ధనమును ఆయన కనుగొన్నాడు. ఇన్ అదర్ వర్డ్స్ ఇక్కడ ఫౌండ్ జీసస్. అమూల్యమైన ధనం యేసుక్రీస్తు ప్రభు. ఆయన సంపాదించుకోవడానికి సమస్తాన్ని వదిలిపెట్టి ఆ అమూల్యమైన సంపద యేసు ప్రభు కొరకు జీవితాన్ని భయపరచుకోవాలి. ఎప్పుడైతే ధర్మం కనుగొన్నాడో ఆయన ఆ సంతోషముతో తనకు కలిగినంత అమ్మి ఆ పొలము కొనును. He cannot buy Jesus, but he's a free gift to us and to me. ఆయన మనకు ఉచితమైన బహుమానముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన పొందుకోవాలంటే ఈ లోకాన్ని మనం వదిలిపెట్టాలి, లోకాన్ని ఛేదించాలి. లోకం అంతా కూడా వ్యర్థమని తలంచుకోవాలి. లోకము తన ఆశ అంతా గతించిపోవును, తన సమస్తము గతించిపోవున్నట్టుంటే కానీ యేసు ప్రభు మరణ దేవుడు నిరంతరమైన వాడు కాబట్టి నిరంతరమైన ఆ యొక్క ఆముష్మిక సంపద కొరకై, శ్రేష్టమైన ధనానిదైన ప్రభు కొరకై సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన మనం వెంబడించాలి. పేతురులు శిష్యులందరూ కూడా సమస్తాన్ని వదిలి ఆయన వెంబడించారు. ప్రభు మాకేమి దొరుకుతుంది, సమస్యలు విడిచిపెట్టామే, ఏమందు పరలోకమందు 100 రెట్లు పొందగలుగుతారు మీరు. అపొస్తలుడైన పౌలు రాస్తాడు. ఆయన ఫిలిప్పీయులకు రాస్తూ 3వ అధ్యాయం 7-8 వచనాల్లో క్రీస్తు సంపాదించుకోవడానికి సమస్త నష్టయించుకున్నాడు. ఆయన తన కలిగినంతా కూడా నష్టం ఎంచుకున్నాడు. ప్రభు విలువైన వాడు. దట్ మై గెయిన్ క్రైస్ట్, ఐ కౌంట్ ఎవ్రీథింగ్ ఎ లాస్. క్రీస్తు కొరకు క్రీస్తు సంపాదించుకోవడానికి సమస్తాన్ని కూడా ఆయన నష్టముతో పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈ లోకంలో అంతా కూడా భోగభాగ్యాలు ధనమంతా కూడా పెంటతో సమానమైనదే. ఇవి అక్కర్లేదు మనకు. ఏసై ఉంటే మన జీవితం చాలు. ఆయన మన జీవితానికి శ్రేష్టమైన అమూల్యమైన వాడు, ముఖ్యమైన మూలరాయి ఆయనే. శ్రేష్టమైన వాడు, ఉన్నతుడు, మహోన్నతుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనం సంపాదించుకోవాలి, ఆయన అంగీకరించాలి. అపొస్తలుడైన పౌలు సమస్తాన్ని వదులుకొని ప్రభుని ఆయన సంపాదించుకోగలిగాడు, ప్రభును పొందగలిగాడు. శ్రేష్టమైన ఈవిగా ధననిధిగా ప్రభు పొందుకోగలిగాడు. ఎప్పుడైతే మనం ప్రభు అంగీకరిస్తామో కమ్ అండర్ ద రూల్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రాజ్యంలోకి, క్రీస్తు సారహత్వంలోనికి, క్రీస్తు పరిపాలనకు వచ్చామని లెక్క. మనం అంతక్రితం సాధారణ రాజ్యంలో ఉన్నాం.
ఆ సాత రాజ్యం విడుదల పొంది మనం యేసు ప్రభువును అంగీకరించినప్పుడు ఆయన రాజ్యంలో మనం పౌరులమవుతాం. పౌరుల పౌరసత్వాన్ని పొందుకుంటాం. మనం దాని పరిపూర్ణత రాబోయే కాలంలో సంపూర్ణమవుతుంది. పరలోక రాజ్యం యొక్క పరిపూర్ణత ప్రస్తుతం అనుభవిస్తాం. మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం. రాబోయే కాలంలో దాని సంపూర్ణత ప్రవేశిస్తాం. మనం దేవుని రాజ్యం నీలో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది, మీ మధ్య ఉన్న ప్రభు చెప్పాడు. అది క్రైస్ట్ ఈజ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. He himself the kingdom. ఆయన ఒక రాజ్యం, ఆయన ఒక సంపద, ఆయన సమస్తం మనకు, ఆయన జీవితం వ్యర్థం మనకు. కాబట్టి పిల్లారా, ఎప్పుడైతే ధనము కనుక్కున్నాడో అతడు సమస్తమును కూడా వదిలి దాన్ని సంపాదించుకొని ముందుకు వచ్చాడు. అంటే మనము కూడా ఇలా కూడా అంతా కూడా నశించిపోయేదే. కాబట్టి వెంటతో నష్టముగా ఎంచుకొని ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు ఎంతో గొప్ప ధన్యత పొందగలుగుతాం. అమూల్య రక్షణ భాగ్యాన్ని ఉచితంగా పొందుకున్నప్పుడు ఎంతో ధన్యత పొందగలుగుతాం. మనం సంతోషాన్ని పొందగలుగుతాం. ఈ లోకమైన స్థిర సంపదలు ఇవన్నీ సంతోషాన్ని యేసయ్యకి ఇస్తాడు. ఈ లోకం ఇవన్నీ సంతృప్తిని, ఆనందాన్ని యేసయ్యకి ఇస్తాడు. ఆ రాజ్యంలో ఉంటుంది నీతి, సమాధానం, పరిశుద్ధత, ఆనందమే అన్న రాజ్యం. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం ఈ లోకం లభిస్తుందా? నీకు లభించదే. ఈ లోకం అనీతి, అవినీతి ఉన్నది. సమాధానం లేని స్థితిలో ఉన్నాయి ప్రపంచంలో. సమాధాన కారకుడు, కర్త, ప్రభువే, అధిపతి ఆయనే. ఆయన అంగీకరిస్తే ఆ సమాధానం నీలోకి వస్తుంది. ఆ అంగీకరిస్తే ఆ నీతి నీలోకి వస్తుంది. అప్పుడు అంగీకరిస్తే పరిశుద్ధాత్మని, ఆనందాన్ని పొందగలుగుతావు నీవు. కాబట్టి ప్రభువును సంపాదించుకొని ఈ లోకంలోని ప్రతి నష్టముగా ఎంచుకొని సమాధానం విడిచి ప్రభువును వెంబడిద్దాం. మనం దయ్యైన పరిపూర్ణ ఆనంద రాజ్యం వెళదాం. అందుకని పరిశుద్ధాత్మ మనకు అందరూ కూడా శక్తిని సంపూర్ణంగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు మా దేవా, తండ్రి, మీరే ఆ రాజ్యమే ఉన్నారు. మీరే ఆ సంపదే ఉన్నారు. అమూల్యమైన సంపద మీరే ఉన్నారు. దాన్ని పొందుకోవడం ప్రభు ఈ లోకాన్ని వదిలినైనా మిమ్మల్ని చేర్చుకొని తండ్రి సమస్త నష్టంగా ఎంచుకొని ప్రభు సమస్త ఛేదించి మిమ్మల్ని పొందుకొని ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని, ఆ నీతిని, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకుంటూ నాయన రాబోతున్న ఆ సంపూర్ణ ప్రవేశించే కృపను మాకందరికీ ఇవ్వండి తండ్రి. ఇలా ఆశ ప్రతివారి హృదయం మీద కలిగించని, పుట్టించని యేసయ్యా. పౌలు భక్తుల వలె గెయిన్ క్రైస్ట్, ఐ కౌంట్ ఎవ్రీథింగ్ ఎ లాస్, ఐ కౌంట్ ఎవ్రీథింగ్ లాస్. ప్రతిదాన్ని నష్టం ఎంచుకున్నా అని చెప్పేసి పౌలు చెప్పిన రీతిగా తండ్రి మేము కూడా ప్రభు ఆ రీతిగా మిమ్మల్ని సంపాదించుకొని మిమ్మల్ని కలిగి మిమ్మల్ని పోలి నడుచుకుంటూ ముందు సాగిపోవడకు కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.